రంగుల్లో పరిచర్య చేస్తుంటాను. సిరిసిల్లలో కూడా పరిచర్య ఉంది. కాబట్టి ఉదయకాలం 8:30కు అక్కడ సిరిసిల్ల కొత్త బస్ స్టాండ్ డిపో దగ్గర స్టార్ట్ అవుతాము. తర్వాత 10:30కు రంగులు స్టార్ట్ అవుతాయి. 1 గంటకు ముగించబడతాయి. అలా 10:30కు ముగించబడతాయి. కాబట్టి మరి ఈ సమయంలో మీ అందరూ కూడా దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు కనుక ఈరోజు ఉపవాస ప్రార్థన నాకేం తెలియదు. అన్న ఏం చెప్పాలి నాకు, ఉపవాస ప్రార్థన అని కూడా తెలియదు. నేను కూడా ఈరోజు టెస్ట్ చేయించుకోవాలని దాదాపు 6 మాసాలు అవుతుంది. షుగర్ టెస్ట్ చేసుకోవాలనుకున్నాను, కానీ చేసుకున్నాను. మరి తీసుకున్న మొదటిసారికి ఏంటంటే నార్మల్గా ఉంది. రెండోసారికి వచ్చేవారికి 214 ఉన్నది. తిన్న తర్వాత అంటే షుగర్ కొంత ఉంది అని అది అయింది, నిర్ధారణ అయింది. అంటే షుగర్ గోళీలు వాడతలేదు నేను, కానీ టెస్ట్ చేసుకోవాలనేటువంటి అభిప్రాయంతో చేసుకుంటాం జరిగింది. దేవునికి స్తోత్రములు. మరి ఈ సమయంలో మనము మన ఆత్మల సిద్ధముగా ఉంటాం, కానీ శరీరము బలహీనమైంది అని మనందరికీ తెలుసు కదా. ఎన్నోడిది పేతురు గారు మరి ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులందరినీ కూడా ఆయన ప్రార్థన చేయడానికి హల్లెలూయా. ఈ మాటలు అందరికి బాగా తెలుసు కదా. ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. ఇప్పుడు నర్సన కూడా మనందరినీ ప్రార్థన చేయడానికి పిలిచారు. దేనికి? ప్రార్థన చేయడానికి. ప్రార్థన. కానీ ప్రార్థన చేసేటువంటి యొక్క ప్రాముఖ్యమైన 2 విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు అది గుర్తు చేస్తూ ఉన్నారు. వాటి విషయంలో మనము కొద్దిగా జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనము ఘనపరచుదాం. మీరందరూ కూడా దేవుని సేవకులము, మరి ప్రార్థన యోధులము, దేవుని యొక్క నడిపింపును కలిగిన వారు కనుక మరి మనము ప్రార్థన చేయటము ప్రాముఖ్యమైంది. మనము ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశపు మరి గగనుల విప్పి ఆయన ప్రాముఖ్యతను, ప్రత్యేకమైన విస్తారమైన ప్రాముఖ్యతను అనుగ్రహించేవాడై ఉన్నాడని మనందరికీ తెలిసినటువంటి విషయం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము మరి 24-25 వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మార్క్స్ వార్త 11:24-25. మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా ఏమంటాడు ఇక్కడ? ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు అడుగుచున్న పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచూ ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడల్లా, అంటే మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థన చేసినప్పుడల్లా మీరేవైతే అడుగుతున్నారో వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడు. ఏమంటాడు? నమ్ముడి అన్నాడు. నమ్ముడు అన్నాడా? నమ్మద్దన్నాడా? నమ్ముడి. కానీ ఇంకొక మాట కూడా, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం. ఏది? నమ్ముట నీ వలనైతే. కానీ కొన్నిసార్లు మనకి నమ్మకం ఉంటుందా? ఒక విశ్వాసురాలంటే తన ఇంటి కూడా ఒక పెద్ద బండ ఉందట. 50 గింజంత విశ్వాసం ఉంటే అక్కడ ఉన్న కొండ ఇక్కడికి బయట తీసి పారేయచ్చు అని చెప్పి ఆవగింజ అంటే మనందరికి బాగా తెలుసు కదా. ఆకాశ పక్షులన్నీ కూడా చూస్తాయట, కానీ వాటికి వచ్చిన తర్వాత దానికి ఏమి దొరకదంట. ఆవగింజ అంత విశ్వాసం ఉంటే ఈ కొండను పెకిలింపగల ప్రాముఖ్యత ఉంది అని దేవుని వాక్యం చెప్తుందని ఆ మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన చేసింది. నిజంగా దేవుడు ఈ బండను తీసేస్తాడా అని మళ్ళీ కొంత సందేహం కలిగింది. ఏమండి? తీసేస్తాడు నిజంగా అంటే అర్థమేంటి? ఆమె విశ్వాసంలో సందేహము వస్తున్నటువంటి మాట. ఏమొస్తుంది? అడుగు వాటి నెలల మీరు పొంది ఉన్నారని నమ్ముడి. మరి నర్సన్నకు ఎన్ని గ్రామాలు చెప్పింది?
మలకపురం చెప్పింది, ఈ మలకపురం చెప్పింది, తర్వాత ఇంకోటి ఏంటి, ఇంకో పక్కదే ఉంది చెప్పింది. ఊరు ఏం పక్కూరేంటి? మల్లాపురం, మల్కాపురం. ఇక ఈ అన్నిట్ల గురించి ప్రార్థన చేయమని. అంటే వీళ్ళందరూ కూడా దేవుణ్ణి నందు విశ్వాసం కలిగి ప్రభు సన్నిధికి, అందుకే వారు నడిపించబడాలి. అనేక ఆత్మలు ప్రభు రాజ్యంలో ఉండాలని తాపత్రయం, కోరిక ప్రభు సన్నిధిలో మనం కలిగి ప్రార్థించడానికి. అందుకే ఇక్కడ మీరు ప్రార్థించినప్పుడల్లా ఏదైతే అడుగుతున్నారో అది మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నాడు. చూసారా ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం జ్ఞాపకం చేసుకోవడానికి. దానికి కిందిగా మరొక మాట రాయబడింది ఇక్కడ. దాని 25వ వచనం చూడండి. నీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల, ఎవరట? నీకు ఒకని మీద విరోధమైన కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఏమంటుండు? క్షమించాలి. క్షమించాలంటాడు. క్షమించాలంటాడు. అప్పుడే మనము నీతిమంతులుగా తీర్చబడతాం, ఆశీర్వాదానికి కారకులమవుతాం. దైవ సన్నిధిలో మనము అడిగే వాటన్నిటికీ పొందుకొని దేవుడు ఆధిపత్యములో మనం నిలబెడతాడు, అధికారంలో నిలబెడతాడు, ఆశీర్వాదానికి కారకులుగా నిలబెడతాడు. అందుకే మీరు ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, మీరు శపించిన వారిని నేను శపిస్తాను. మీరు ఎవరినైతే ఆశీర్వదిస్తారో నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఎవరినైతే క్షమిస్తారో నేను కూడా క్షమిస్తాను. ఎందుకు? ఆయన క్షమించడానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడు మనకు. అంటే ఆ మాట మనం కనబడతాయి. పరలోక ప్రార్థన చాలా మంది చేస్తారు కదా, చేస్తారా సేవకులమైన మనం అంటాం? హల్లెలూయా. పరలోక ప్రార్థన చేసే సంస్థలు చాలా ప్రాముఖ్యంగా పకడిగందుగా ప్రార్థన చేస్తారు. సిఎస్ఐ వాళ్ళు చేస్తారు, మెథడిస్ట్ వారు చేస్తారు, బ్యాప్టిస్ట్ వారు చేస్తారు. మరి చాలామంది పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన. ఏ ప్రార్థన? ప్రభు ప్రార్థన. అది బాగా మంది చేస్తారు. అందుకే అంటాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యము వచ్చును గాక అంటాడు. ఏ రాజ్యము? దేవుని రాజ్యం. అందుకే దేవుని పిల్లలు కోరుకునేది ఏంటంటే దేవుని రాజ్యం. కనుక మనము కూడా దేవుని రాజ్యంలో ఉండాలా లేదా? సేవకులు కూడా ఉండాలి. హల్లెలూయా. మరి సేవకులు కూడా దేవుని రాజ్యంలో ఉండాలంటే ఏం చేయాలి? క్షమించాలి. కానీ కొందరు అబ్బా నేనా క్షమించేది? నాకు చిన్న ద్రోహము, సామాన్యమైన ద్రోహం చేయలేదు. మేము 1 గంట సేపు ఓ సేవకుడితో వాదించడం జరిగింది. అస్సలు సస్యమీరా క్షమించాలన్నాడు. ఏమేరా? సస్యమీరా. ఎందుకంటే వాడు పెద్ద దొంగ, ఎందుకంటే వాడు పెద్ద లంగ, ఎందుకంటే నాకు పెద్ద ద్రోహి, కనుక నేను వాడిని క్షమించాలన్నాడు. మరి ఆ వ్యక్తి అడిగితే నువ్వు క్షమిస్తావనంటే ఆ వ్యక్తి ఏమంటాడు? ఈ వ్యక్తి నిన్ను పెద్ద దొంగ అన్నాడని చెప్పి ఆయన మాట్లాడితే ఈయనేమంటాడు? ఆడు నాకంటే పెద్ద దొంగ. ఏమంటాడు ఇంకా? అప్పుడు నేనే కాదు, వాడు నాకంటే పెద్ద గజ దొంగ అంటాడు. అంటే ఇప్పుడు ఎట్లున్నది? దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశము ఏర్పడిందా? విరోధ భావం. అందుకే నీవు ప్రార్థించున్నప్పుడల్లా నీ అడుగు వాటిని పొంది ఉన్నవని నమ్ముడి, అది నీకు అనుగ్రహించబడతాయి. తర్వాత రెండో విషయం ఏమంటుండు? నీవు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా నీ శత్రువును నీవు క్షమించాలి అన్న. అందుకే యేసు ప్రభు దగ్గరికి మత్తయి సువార్తలోనికి మనం వస్తే 18వ అధ్యాయం మీ అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. యేసు ప్రభు దగ్గరికి ఆయన వస్తూ ఉంటాడు, మాట్లాడుతుంటాడు. అయ్యా నా విరోధి వాడు తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడుగుతాడు.
ఎన్నిసార్లు క్షమించాలి. క్షమించాలి. ఎన్నిసార్లు క్షమించాలంటే ఆయన ప్రభుల వారు ఏం చెప్తాడు? నీవు 77 మార్లు క్షమించాలి. క్షమించాలి. ఒక మారు కాదు. ఎన్ని మార్లు అంట? 77 మార్లు. 77 మార్లు అంటే నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? కానీ మనం ఒక్క క్షణం కూడా క్షమించడానికి ఇష్టపడే మనసులో ఉండలేదు. అందుకే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు అని చెప్తాను. యేసు క్రీస్తుల వారు ఆయన క్షమా ప్రాముఖ్యత కలిగిన వాడు. అందుకే మనల్ని క్షమించటానికి, మనల్ని ప్రేమించటానికి, మనం మన అందము, మన సందము, మన డబ్బు, మన హోదా, మన ప్రాముఖ్యత అన్నీ చూసి మనల్ని ప్రేమించలేదు. కానీ మన మనసు మరి నిష్కలంకమైనటువంటి మనసు చూసి మనల్ని ప్రేమించాడు. ఆ మనసు మీరు ఎల్లప్పుడూ కలిగి ఉండాలి అన్నాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అది మనము నేర్చుకునే సత్యము ఇక్కడ మనకు కనబడుతుంది. అందుకే నెహెమీయా భక్తుల గురించి మనం వింటాం. నెహెమీయా గారు ఆయన విన్నటువంటి మాటలు మనం చూస్తే ఆయన ఆ విషయాన్ని మనం పూర్తిగా గుర్తు చేసుకోవచ్చు. నెహెమీయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూడండి. మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తాను. మీరు వాక్యమును బాగా ఎరిగిన వారు కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన విన్న తర్వాత ఆయన కూర్చుండి మరి ఆయన ఏడ్చి ఆయన దేవుని సముఖంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టే కనబడతారు. విన్నాడు. ఏం విన్నాడు? మరి యెరూషలేము ప్రాకారములన్నీ కూడా పడిపోయాయి. ఆ యెరూషలేము కూలిపోతూ ఉంది. దాని ప్రాకారాలు కట్టబడాలి. అందుకే ఎజ్రా, నెహెమీయా వారిద్దరూ మంచి మిత్రులు, తోటి సేవకులు, మంచి ప్రాముఖ్యత, ప్రశంస కలిగినటువంటి వారిగా ఉన్నారు. అందుకే ఎజ్రా, నెహెమీయా. హల్లెలూయా. ఎజ్రా, నెహెమీయా గారు వీరు నెహెమీయా రాజు యొక్క ప్రాముఖ్యత కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఎజ్రా కూడా అలాంటి ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తి. కానీ వీరు దేవుని విషయములో, ఎవరి విషయములా? దేవుని విషయములో దేవాలయము మరి పాడైపోతూ ఉంది అని చెప్పినప్పుడు ఆ ప్రాకారములకి కూర్చోబడి అని చెప్తే రాజు దగ్గర సెలవు తీసుకోవడానికి అనేక మార్లు దేవుని సముఖములో మరి మనవి చేసి అది పొంది అది తప్పనిసరిగా కట్టబడాలి అనే నిరీక్షణతో మరి గొప్ప దృఢమైన విశ్వాసంతో అతడు బయలుదేరి మరి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరి కొరకు ఏం చేస్తున్నాడంటే, అయ్యా నా పాపములు నేను ఒప్పుకుంటున్నాను. నా పాపములే కాదు ఇశ్రాయేలు యొక్క పాపములు, మా పితరుల పాపములు కూడా నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. కనుక మమ్మల్ని క్షమించి ఈ యొక్క నిర్మాణము పూర్తి అవడానికి మీ సహకారం మాకు కావాలని మరి నెహెమీయా ప్రార్థన చేశాడు. నెహెమీయా ప్రార్థన చేసి ఆ దేవాలయం యొక్క ప్రాకారమే కాదు, అక్కడున్న పునర్వైభవాన్ని, ఆ దేవాలయాన్ని కట్టడానికి ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు తన పిల్లలను, దేవుడు తన సేవకులను ఎంత ప్రాముఖ్యతను నడిపించడానికి మరి చూస్తాడు. అందుకే పౌలు గారు మరి తిమోతితో అంటాడు. మీ అందరికీ కూడా తెలిసినటువంటి మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే తిమోతిని అంటాడు దైవజనుడా అంటాడు. ఏమంటాడు? దైవజనుడా. ఏం చేయాలి నువ్వు? దైవజనుడు ఏం చేయాలంటాడు? సేవ, పరిచర్య. ఏ రకంగా ఉండాలి నువ్వు? మరి ఏ స్థితిలో ఉండాలి నువ్వు? నువ్వు దేవుని యొక్క పరిచర్యను కలిగిన వాడిగా ఉండాలి అని ముందు అన్ని విషయాలు బయలుపరుస్తూ దైవజనుడా నీవైతే అంటున్నాడు. ఎవరంటాడు? నీవైతే. ఎంత ప్రాముఖ్యమైనది. ఎవరు కాదు, నిన్ను నీవు కనపరుచుకోవడానికి దైవజనుడా నీవైతే వీటినన్నింటిని విసర్జించాలి అంటాడు. ఇక్కడ చూడండి 11వ వచనం చూడండి. ఏం చేయమంటున్నాడు? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును,
సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసం. అబ్బా ఏమంటాడు? ఏమి కావాలట? దైవజనుడా. ఇక్కడ మీద మనం చూస్తే ఆ ప్రాముఖ్యతలో మనం చూసినప్పుడు నీది వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మనుషుల విషయాలు, అనేక విషయాలు ఆయన తెలియచేస్తూ, మరి దైవజనుడా నీవైతే అంటున్నారు. ఏమంటున్నారు? నీవైతే నువ్వేం చేయాలి? నీ పని ఏంటిది? నీ ప్రవర్తన ఏంటిది? నీ దేని కొరకు నువ్వు ప్రయాస పడుతున్నావు? నీ ప్రయాసం యొక్క ప్రత్యేకత ఏంటిది? నీవు ఏ విధంగా ప్రయాసంతో నీవు ముందుకు సాగాలి అని చెప్పి నీవు కలిగి ఉండేటివి ఇన్ని లక్షణాలు నీవు కలిగి ఉండాలంట.